కృపయు సమాధానం మనకు కలుగుగాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని ఇష్టం చేత మన మండలకాల ధ్యానాల్లో 33 రోజులు ప్రవేశించాం. దేవుని సన్నిధిలో ఉన్న దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు ఆంధ్ర దేవత రోజులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాలి. షెడ్యూల్ ప్రకారం వెళ్ళలేము. అయితే కొన్ని పరిస్థితులు బట్టి మరి వాయిదా వేయబడ్డాయి. అన్ని విషయాలు అందరూ తెలుసు కాబట్టి అన్ని విషయాలు ప్రతి ఒక్కరు మాట్లాడలేదు. దేవుని చిత్ర ప్రకారం సమస్య జరిగించేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనం ప్రతి సమస్య కావచ్చు ఏమైనా మన సంఘ భవిష్యత్తు విషయం మనం ప్రార్థన చేసే వాళ్ళు మనం ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా భవిష్యత్తు అందరినీ నా మనకు అన్నారు. ఐక్య సేవకుల మేడల నీ ప్రేమ కనపరుస్తున్న ఆధిపత్యం వాక్యమైన దేవుడికి మాట్లాడే తగ్గత అయ్యా మరి నీ నోటు బరిన వాడు వాళ్ళ ఆదికి నాకు ఇచ్చిన సమయాన్ని అయ్యా సిద్ధపరుచుకుంటూ నీ వాక్యాన్ని బోధించడం శక్తి నడుపున దయచేసి నాతో మీరు ఉన్నాడు. ఏసీ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. స్టాన్లీ గారి కుటుంబం అక్షరంగా కుటుంబస్తులను ఆలోచన చేసి ప్రాథమిక ఏర్పాటు చేశారు. వారికి ఉన్న దేవుని ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక ఆటకు వెళ్ళాను. నేను వెళ్తున్నప్పుడు పొద్దున్నే తినలేదు. సరే ఆ దారిలో వేడి వేడి ఎగ్ పఫ్ ఉంది. సరే కదా తీసుకుని కొంచెం తిందాం కదండి. చాలా వేడిగా ఉంది. సరే తీసుకొచ్చుకొని తింటున్నా. అదంతా బట్టల్లో పడిపోతుంది. అట్లా కొద్దిగా కొరుగు తినేద్దాం అనుకున్నాను. సరే కొంచెం కొరికాను. ఎగ్ పఫ్ ఊళ్ళో పెట్టి వేడి చేస్తారు ఏదో తెలుసు. కానీ అప్పుడు వచ్చినట్టు లాంగ్ నుంచి నిజంగా ఆ లాంగ్కి వెళ్ళిన తర్వాత నాకు చూసాను. ఈరోజు కూడా ఆల్రెడీ కాలిపోయినట్టుగా ఉంది. రెండవది ఈరోజు మీద కూర్చుని కొంచెం లైట్గా ఏమంటారు నిద్రలాగాను. నిద్రలో 4 కొరికేసుకున్నాను. తుల్లిబడి వేసుకున్నాను. 2 సమస్యల్లో నేను ఉన్నాను. ఇదేమైనా దేవుని సమయం. పాస్టర్ గారికి ముందు నేను భద్రాచలంలో హాస్టల్ వాడిగా పనిచేస్తున్నాను. హాస్టల్ వాడిగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ప్రతి ఆదివారం కూడా హాస్టల్లో 3 మోసపోరు పెట్టారు. పిల్లలు కోళ్ళు ఆగా శుభ్రం చేసుకునేవాడు. కోళ్ళు తీసుకొస్తే వాటిని వేసుకునే వాడు మన వల్లే పీక్ వచ్చి అప్పుడు కాళ్ళు కనుకొట్టేస్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి కాళ్ళు కూడా చెప్పారు. సార్ కాళ్ళు కనుకొట్టేస్తే చచ్చిపోతానే అని చెప్పారు. ఆ రీతిగానే కాళ్ళు కనుకొడితే ఏంటంట ఆటోమేటిక్ మా అమ్మ వచ్చేస్తుంది. వాక్యం కూడా ఈరోజు ఆ సంఘటన మనము చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిస్తాము. ఈరోజు మన ధ్యానాంశము ఉత్తరవాదం. ఇంగ్లీష్లో అంటే అకౌంటబిలిటీ అనే మాట వాడాడు. అకౌంటబిలిటీ అనేటువంటి మాట వాడాడు. ఆ మాటకు అర్థము జవాబుదారి. పాస్టర్ గారుగా ఈ సంఘంలో ఏం జరిగినా ఏంటంటే నేను ఏం చేయాలండి, దానికి నేను సమాధానం చెప్పాలి. ఒకరి చర్యలకు బాధ్యత వహించి ఆ స్థితిని మరియు వాటికి సంతృప్తికరమైన వివరణ లేదంటే కారణాన్ని అందించే వారి గురించి తెలియజేస్తుందండి. ఆ మాట అర్థం లేదండి. అంటే ఒకడు చేసినటువంటి పనికి బాధ్యత వహించి లెక్కడిగేటువంటి వాడికి సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలి.
వారిని జవాబుదారుడు అంటారు. ఆది తల్లిదండ్రుల దేవుడు సృష్టించి ఏదైనా ఇచ్చి మరి దానిని వారికి ఆశీర్వాదిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణమైనటువంటి శాపాన్ని పొందిన వారిని తిరిగి దేవుడికి మరి రప్పించడం కొరకు దేవుడు తన ప్రణాళిక అనాది నుంచి చేస్తున్నాడు. అనేక మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారి వలన సాధ్యం కాలేదు కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడి లోకానికి పంపించాడు. నేనున్నాను, నన్ను పంపమని కుమారుడు వచ్చాడు. తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమని తండ్రికి సంపూర్ణ విధేయత చూపిస్తూ మానవులమైన మనము చేసిన చర్యకు, క్రియకు తండ్రికి సమాధానం చెప్పడానికి మన పక్షాన ఆయన శిలువలో మరణించి పాప విమోచన కొరకు, లేదంటే నశించబోతున్న మన కొరకు తన అమూల్యమైన రక్తమును కాచి దేవునితో మనకు తిరిగి ఈ సాహిత్యం కలగజేశాడు. మరి కాబట్టి ఆయన ఉత్తరవాది, మన పక్షాన దేవుని దగ్గర జవాబుదారి. నేనున్నాను, నన్ను పంపు. నశించిన దాన్ని వెతికి రక్షించేటువంటి మరి వాడికి మనకు వచ్చాయి. మాట అర్థమైంది కదండి. జవాబుదారి అంటే ఏంటండి? మనము చేసినటువంటి తప్పిదాలకు యేసయ్య ఈ లోకంలోకి వచ్చి మన పక్షాన ఆ పాపానికి సంబంధించిన రెమెడీ, ఏమైతే విమోచన కార్యం చేయాలో దానిని ఆయన నెరవేర్చి తన అమూల్యమైన రక్తము చేత పాప బంధకాలను మనం విమోచించి మన కొరకు మరి ఆయన నిలబడిన విధానం. మనకి ఈ మాట ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే, ఎలక్షన్లో మనం ప్రభుత్వానికి ఓట్లు వేస్తారు వేరే ప్రభుత్వానికి ఓట్లు వేయడానికి ప్రామాణికం ఏంటి? మనము ఏం తీసుకుంటాం? మొదట ఈ ప్రభుత్వం వాళ్ళు వస్తే మాకు ఏదైనా చేయగలరు. ప్రభుత్వంలో పొడి చేసుకున్నప్పుడు ఒక మేనిఫెస్టో లీడ్ చేస్తారు. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం. ఏమంటే జగన్ 9 ఆయన ఏమంటారు ఏమండి నవరత్నాలు, నవరత్నాలు నేను చేస్తానని ఆయన చెప్పాడు. ఆ నవరత్నాలు ఆయన చేయాలి. దానికి నవరత్నైనా జవాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారండి? 6 ఏంటంటే సూపర్ 6 ఏమండి? వీటన్నిటికీ ఎవరు జవాబుదారి? ప్రభుత్వమే. కాబట్టి దీన్ని లెక్కడానికి మనకు టైం ఉంది. ఎప్పుడు ఓట్లు వేసినట్టు అడుగుతాం, ఏమంటాం? నువ్వు చేస్తారన్నో చేయలేదు కాబట్టి నీకు కన్నా దగ్గర వేసుకుంటాము. కాబట్టి ఆ రీతిగా చాలా అద్భుతమైనటువంటి యేసుప్రభు పాత్ర. దేవుడు మన అపరాధమును బట్టి మన లెక్క అడగాలి. అయితే ఆ లెక్కను మనము చెప్పకుండా యేసయ్యే మన పక్షాన మనందరి కొరకు ఆయనే తన రక్తాన్ని లెక్కగా చెప్పాడు. విమోచన, క్రయధనం, ఉత్తరవాదం, అకౌంటబిలిటీ. కాబట్టి ప్రతి దానికి లెక్క అప్పచెప్పడం ప్రభుత్వం పెట్టారు. బైబిల్ దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవునికి లెక్క అప్పగించాలి. రెండవది, క్రైస్తవ సంఘ సభ్యులమైన మనము ఈ సంఘానికి మన జీవితాల్లో లెక్క అప్పగించాలి. అదే రీతిగా సంఘ సభ్యులమైన మనం సంఘానికి, దేవునికి జవాబుదారులుగా మనము ఉండాలి. అందుకే ప్రసంగ అంటాడు, ఏం చేస్తున్నా? దేవుని మందిరములో నా ప్రవర్తన జాగ్రత్తగా, మన ప్రవర్తన ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ 2-3 నాలుగు కూడి ఉంటానో అక్కడ ఉంటాయని చెప్పాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు.
ఒక దినం వస్తుంది, అప్పుడు ఈ గోడలు మాట్లాడతాయట, ఈ ఫ్యాన్లు మాట్లాడతాయి, లైట్లు మాట్లాడతాయట. కాబట్టి వాటి దృష్టిలో బంధంలో నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. సీసీ కెమెరాలు పెడతారు, మనము ఆ సీసీ కెమెరా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? అది అకౌంటబిలిటీలో పడుతుంది అది. కాబట్టి ప్రతి దాని విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారిగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన సృష్టికర్త అయిన దేవునికి, ఆయన స్వరక్తమికి సంపాదించినటువంటి సంఘానికి, లేదంటే ఆయన ఏమైతే మూలరాతిగా నిర్మించబడిన సంఘ సభ్యులమైన మనము ప్రతి దానికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. జవాబుదారీతనం, లేదంటే జవాబుదారీ. ప్రతిదీ కూడా ఒక దినాన్ని దేవుడు అడుగుతాడు. మనం చూస్తున్నాం తలంతల ఉపమానం. తలంతల ఉపమానంలో వాణి సామర్థ్యం చెప్పినాడు ఇచ్చనండి. ఆ ఇచ్చిన తలాంతలను రెట్టింపు చేసిన దగ్గర దాచిపెట్టాడు. ఇప్పుడు యజమాని లేదంటే తండ్రి అయినటువంటి దేవుడు లెక్క అడిగాడు, లెక్క చెప్పాల్సింది అంతే. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య ప్రతి దానికి లెక్క అడుగుతాడు, అకౌంటబిలిటీలో తీసుకుంటాడు ప్రతిదీ కూడా. ఆయన శిష్యులనే విడిచిపెట్టలేదు. ఆయన పేతుడినే అన్నాడు, ఆయన సాధారణకు పోన్నాడు. ఇక్కడ అల్ప విశ్వాసి, ఇలాంటి వాడు పుట్టకపోతే మంచిది అన్నాడు ఇసుకరి జీవితాలు. కాబట్టి మన ఏడాది దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కలిగిన ఆలోచనకు లేదంటే దేవుడికి తలాంతుకు మనం సద్వినియోగపరుచుకుంటూ దేవుడు ఆయన తీర్పులో కూర్చున్నప్పుడు మనం జవాబు చెప్పేవారిగా ఉండాలి. అలాంటి అర్హత నీకు నాకు కలిగజేయడానికి యేసు ప్రభువు లోకంలోకి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో కాచి మనందరూ దేవుడి సన్నిధిలో నిలబడేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. మన కొరకు ఏంటంటే మధ్యవర్తిగా మారబడ్డాడు. దేవుడి కుడి పార్శ్వం ఆసక్తి ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి నిరంతర యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఉన్నాడని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు 5:7 మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది దేవుడి దగ్గర అకౌంటబిలిటీ చెప్పాలి. ఎందుకంటే మన ఆయుష్ ఎంతో తెలుసు, మన ఆయు ప్రమాణత మన జీవితంతో మనకు తెలుసుకోకుండా పెట్టారు. అంతేకాదు ఆయన అంటాడు దశలోని రాసిన మొదటి పత్రికలో, ఈ మాటల చేత ఏం చేయాలంటే ఒకరినొకరు నువ్వు నాకు ఒకటికే చాలు హ్యాపీ అంటే కుదరదండి. క్రైస్తవ జీవితం అటువంటి సహవాస ఫెలోషిప్. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ తోటి వారిని ఆదరించే వారిగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే దేశంలోకి ఆదరిందే. ఆయన ఏం చేశాడండి? కష్టంలో కుటుంబాన్ని ఆదరించాడు. 4 రోజుల తర్వాత మార్తామని సహోదరుడు ఆదరించడం ఏంటండి? పేద నైనానికి కామొచ్చిన పేద విధవాల యొక్క కుమారుడు పాడమంటడం ఏంటి? ఇది క్రైస్తవ ఆదరణ. లేదంటే కొంత తెలిపి పెట్టారు కనికరమని మాట్లాడసట్లేదు. ఆయన కనికర సంపన్నుడు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తూ. క్రైస్తవుడుగా నువ్వేం చేయాలి? నువ్వు కూడా యేసు ప్రభువును పోలి నడవాలి. క్రీస్తును పోలి నువ్వు నడిచేవాడిగా ఉండాలి. అప్పుడు క్రైస్తవ జీవితం సార్థకత ఉండాలి. నీ తోటి వర్గంలో ప్రార్థన చేయాలి. ఎదుటివారి స్థానంలో పాలుపంచేయాలి. ఎదుటివారి కష్టంలో నువ్వు తోడుగా ఉండాలి, ఆదరించేవాడిగా ఉండాలి. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ అనుభవాన్ని నేర్పడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి నిన్ను నన్ను విమోచించి తన రక్షణలో మనల్ని తీసుకున్నాడు. దేవుని సంతానంలో నిలబడే యోగ్యత అర్హత లేని మనలను ఆయన నిలబెట్టేవాడిగా దేవుడు మన కోసం తన రక్షణ కార్యాన్ని చేశాడు. ఉత్తర వాదన. కాబట్టి క్రైస్తవులుగా మనము ఇలాంటి అనుభవంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చదువుకున్న లేఖన భాగం మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ యేసు ఆశ్చర్యకరను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఏం చెప్పినట్టు యేసయ్య?
సమాప్తమైనదని ఆయన తల వంచి తన ఆత్మను అప్పుడు ఇది ఎంతమాట శిలువ ఎంతమాట అండి 6వ మాట. తర్వాత మాట ఏంటండి నీ చేతి ఆత్మను అప్పగిస్తుంది. అంటే ఇప్పుడు 5వ మాట 6వ మాట ఏమంటాడంట, చాలా బిగ్గరగా మాట్లాడాడట. ఇంగ్లీష్ ఏమన్నారంటే ఇట్స్ ఫినిష్ అనే మాట వాడారు. ఏంటండి సమాప్తము చేయబడ్డది. ఏమైతే తండ్రి కొరకు చేయడానికి వ్యవహారం వచ్చాడో, ఏమైతే రిలేషన్ దిగిపోయిందో మానవునికి దేవునికి మధ్య, దానిని తిరిగి పునరుద్ధరించాడు. ఈ పాపానికి అవసరమైనటువంటి ఆ శాపము క్రయధనముగా ఆయన తనను అర్పించుకుని ఈ అంధకారవాదుల చేతిలో ఉన్నటువంటి మనల్ని విడిపించి తిరిగి దేవుడితో ఆయన సంబంధము లేదంటే ఆయన రిలేషన్ ఆయన తిరిగి పునరుద్ధరించాడు. అందుకే అంటాడు లూకాసు 22:44 వచ్చినటువంటి మాట, ఆయన కొరకు చెప్పకుండా మన ఈ 42 చూసుకుంటే పైన ఉంది అమ్మ 24:44 వచ్చిన 24:44 వచ్చిన 24:44 వచ్చిన లూకాసు 24. మోషే గారు ధర్మశాస్త్రం అనేటువంటి మొదటి 5 గ్రంథాల్లోనూ, ప్రవర్తన గ్రంథంలోను, కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ ఏమయ్యట, ఏమి నెరవేర్చడానికి ఆయన వచ్చాడో ఇవన్నీ కూడా ఏమయ్యట నెరవేరాయి. ఏ కార్యం వరకు దేవుడు ఆయన పంపించాడో అవన్నీ కూడా ఏమైనాయట నెరవేరాయని యేసు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటే ఫినిష్, సంపూర్తి చేయబడ్డది. దేవుడు పెట్టారు. గ్రీక్ భాషలో ఈ సమాప్తమైన మాట ఏంటంటే టెటల్స్టాయ్ అనేటువంటి మాటను వాడారు. టెటల్స్టాయ్ అనేటువంటి మాటను వాడారు. ఆ మాట అర్థం అంటే చెల్లించవలసినటువంటి ప్రతి లావాదేవీలకు లేదంటే చెల్లించబడినటువంటి ప్రతి ఈ రిలేషన్ సంబంధించిన ప్రతి లావాదేవీలకు కావాల్సినటువంటి విమోచన చెల్లించడం అంటారు. కాబట్టి దేవుడు మనం కాదండి, ఆయనే మన కొరకు కావలసిన ప్రతి లావాదేవీలైనా చెల్లించి మనలను విమోచకుడిగా మార్చబడ్డాడు. ఇది సంపూర్ణత. ఇదేంటిది దేవుని యొక్క సంపూర్ణత. మానవాళి కొరకు దేవుడు ఏం చేయాలో ఆ కార్యాన్ని చేశాడు. అంతిమంగా మన పక్షాన మనము ఏమైతే రుణపడ్డామో, అజ్ఞాతంలో ద్వారా మనం ఏమైతే పాపం చేస్తామో దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి రెమెడీని ఆయన తన శిలువ మరణంలో పూర్తి చేయడం తెలియబడ్డారా. కాబట్టి యేసు ప్రభు ఏ పని మీద పంపబడ్డాడో ఆ లక్ష్యం ఏమైందట నెరవేరింది. పాప రుణమును సంపూర్తిగా తీసివేశాడు. మానవాళికి దేవునితో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించాడు. మానవాళి ఏమైతే భయపడుతున్నారో ఆ మరణాన్ని, చీకటి యొక్క క్రియలను లయపరిచి మృత్యుంజయుడిగా ఆయన మన ముందు నిలబడ్డాడు. యేసయ్య వచ్చిన పని సంపూర్తి చేయబడ్డాలి. దేవునికి మానవ మధ్యలో ఉన్న అంతరంగాన్ని ఆయన తగ్గించి మరి మానవునికి ఏమైతే అవసరమైందో దానిని ఆయన తన కార్యం ద్వారా పూర్తి చేశాడు. ఇప్పుడు దేవుడితో మన సంబంధము మరి అనాదిలో ఏ రీతిగా ఉందో అలాంటి సంబంధం దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఇవాళ దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడుతున్నాం. దేవుని సన్నిధానం ధైర్యంగా ఉంటాం. మన క్రియలు మనం చేస్తూ మన ఆలోచనతో మనము దేవుని సన్నిధానాన్ని మనం వాడుకునే వారికి మనము ఉంటున్నాం. ప్రభు దేవుడికి పెట్టారా, దేవుడి దగ్గర నీ సమస్యలు బట్టి, నీ బలహీనతను బట్టి నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధానం దగ్గర మనము రావడానికి దేవుడు అవకాశము ఇచ్చాడు. కాబట్టి పాత కాలంలో ఈ ఆకృతిగా ఉండబోయి
కట్టిన అడ్డంగా ఉండేది. లోన్కి వెళ్తే అడగడ్డగా తెచ్చిపోతాడు. చివరికి లోన ప్రవేశం యాజకుడు కూడా ఎంత చేస్తే ఏమవుతాడండి, చనిపోతుందంట, పడి చనిపోవాలి. అందువల్ల ఈ యూదుల యొక్క ఈ డ్రెస్ వేసుకోవడం, ఈ గడ్డలు నడుముకి తాడు కట్టుకోవడం, దీనికి ఏముండేట, బెల్స్ ఉండేట. లోన ప్రవేశించిన వాడు ఒకళ్ళ పాపంతో చచ్చిపోతే లోన్గా తగ్గిస్తారు కాబట్టి తాడులతో వేసారట బయటకు లాగేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దేవుడితో మన సంబంధం పునరుద్ధరించబడ్డది. అనాదిలో ఏ రీతికైతే ఆత్మతలు దేవుని పరీక్షించి చూశారో ఆయన యేసుడట వారితో పాటు సమయం గడపడానికి వచ్చేటువంటి వాడు. అలాంటి రిలేషన్ తిరిగి దేవుడు ఆయన పునరుద్ధరించాడు. ఉత్తర భాగము మన కొరకు, ఆయన మన పక్షాన. మరి మనము చేయవలసినటువంటి విమోచన కార్యాన్ని పూర్తి చేసి దేవునితో మనకు సంబంధాన్ని కలిపెట్టడం పెట్టారు. మీరు వాక్యం చూద్దాం. 33వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. ఏ రోజు అంటే ఆ రోజు సాటర్డే కదండి, ఫ్రైడే. ఏ రోజు అండి ఇది? యేసుప్రభువుకి వేసిన రోజు ఏ రోజు అండి ఇది? శుక్రవారం. శుక్రవారం ఏం చేయాలంటే వాళ్ళు సాటర్డే కొరకు, సబ్బాదినం కొరకు కావాల్సిన కూడా ఏం చేయాలండి, సిద్ధపాటు చేసుకోవాలి. కాబట్టి సిద్ధపాటు చేసుకునే సమయమున మరి రేపు అదేంటంటే ఆ రోజు మహాపరిశుద్ధ దినం రాశారు. ఏం రాశారండి? మరుసటి విశ్రాంతి దినము మహాదినము. ఎందుకు మహాదినము? పస్కా పండుగ తర్వాత వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. ఏమండి, పస్కా పండుగ తర్వాత వచ్చినటువంటి మొదటి విశ్రాంతి దినం కాబట్టి అది మహాదినం వారికి. ఈ యాక్చువల్గా ఈ పస్కా పండుగ 5-6 దినాలు ఏం చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతిరోజు కూడా ఏంటండి ఈ వారి కోసం అంతకుముందు శుక్రవారము అంటే ప్రభుత్వ సంస్కారం చేశారంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు, ఆహారాలు తిన్నారు, అన్నీ కూడా పులిన రొట్టెల పండుగ చేసుకుంటూ సంతోషించారు. వీటిలన్నింటికి ఇక ఫైనల్ అనమాట మహాదినము. కాబట్టి ఆ దినమున విశ్రాంతాన్ని ఏం చేయకూడదు, ఏ పని కూడా చేయకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి ఇది విశ్రాంతి దినం అండి. వచ్చేటువంటి విశ్రాంతి దినం కాబట్టి ఏ పని చేయకూడదు. మరి ఆ రోజు చనిపోయిన వ్యక్తి శిలువ మీద వేలాడటం మాకు అంత మంచిది కాదు. కాబట్టి ఆయన తీసుకొని తప్పేటప్పుడు సార్ మాకు అప్పచెప్పాడని అడిగారు. ఎవరు? కాబట్టి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి పిల్లలు అన్నాడు, సరే వాళ్ళకి అక్కడ ఏమైనా చేస్తారు, వాళ్ళు తీసేయమని చెప్పాడు. యాక్చువల్గా సిలువ వేసిన వాళ్ళు చనిపోరు వెంటనే. వారికి పడినటువంటి దాహము లేదంటే వారికి చేయబడిన గాయాలతో వచ్చే రక్తాన్ని బట్టి ఆకాశంలో తిరిగేటువంటి పక్షులు ఈ రవాదులు ఏం చేసేస్తే పీకుతుంటూ ఉంటాయి. అదే రీతిగా ఈ రాత్రులు తోడేళ్ళు ఇవన్నీ కూడా వచ్చి కాళ్ళకు ఎగిరి మనిషిని ఏమంటే వరం బతుకుండగానే పీకుతుంటాయి. భయంకరమైన పరిస్థితి. ఇందుకోసం రోమా ప్రభుత్వం వాళ్ళు ఈ కంటి మీద సిలువ ఎందుకు పెట్టారంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి ఇచ్చేటువంటి పనిష్మెంట్. కాబట్టి ఎవరైనా ఒకవేళ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఈ వేలాడేవాళ్ళు చూస్తారు, బాబోయ్ ఇలాంటి మనం చేయకూడదు అనుకోవాలన్నమాట. మానసికంగా మనుషులు భయపెట్టాలని భయంకరమైనటువంటి ఏర్పాటు ఇది. అయితే దాని వలన వీరు వెంటనే చనిపోరు. కొన్ని రోజులు ఉంటారు, వేలాడుతూ ఉంటారు, 2-3 రోజులు ఉండొచ్చేమో. ఆ దారిని వెళ్ళే వాళ్ళందరూ చూస్తూ వాళ్ళ వేతన చూస్తూ లేదా దాహవేతన అడగడం, వాళ్ళు కాపాడిన అనడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థితి రాకుండా వీళ్ళు ఏం సరే పెద్దలు వెళ్ళి మాకు చెప్పేట్టుగా అలా పెట్టేసుకుంటా ఉన్నారు. సరే వెళ్ళండి అన్నారు. సైనికులు అధికారులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మొదట కుడివైపు ఉన్నటువంటి ఎడవైపు కాళ్ళు మీరు పెట్టండి. ముందే చెప్పాను, మదర్లు ఏం చేస్తారని చెప్పాను, కోళ్ళకి ఏం చేస్తారండి, కాళ్ళను కొడితే చచ్చిపోయారండి. కాబట్టి ఇక్కడ కూడా ప్రాణంతో ఉన్నారండి. ఎవరు? ఎడమవైపునోడు కుడివైపు కూడా ప్రాణంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయట్లేదు కానీ ఏం సరండి, వాళ్ళ కాళ్ళను కొడితే చచ్చిపోయారు. సరే యేసు మొదలు వచ్చారు. అప్పటికే ఆయన ఏమైపోయిందండి, చనిపోయి ఉన్నాడు. కొంతమంది పెట్టాలి, చనిపోయి ఉన్నాడు. కాబట్టి సైన్యాధికారి ఏం చేయాలంటే ఆయన ప్రక్కలో బళ్ళం చెదకొచ్చినప్పుడు
కొంచెము నీరును కొంచెము రక్తం వచ్చింది అంతే. కాబట్టి ఇక్కడ మాట ఎక్కడ 35 మనం చదువుకోలేదు. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరైతే యేసు ప్రభువును పొడిచాడో వాడు సాక్ష్యం చెప్పాడు. అతని సాక్ష్యము అబద్ధం కాదని సత్యమే. మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్తున్నాడని ఆయన ఎరుగును. అతని మాట ఏంటంటే సత్యం. దావీదు అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక కూడా విరవబడలేదు. యేసు ప్రభు నాగల చేతతోనో పడ్డాడు, పైకి దెబ్బలు తిన్నాడు, కానీ దేవుని సంరక్షణ ఉన్నటువంటి ఆయన ఒక ఎముక కూడా ఇవ్వడానికి మానవుడికి సాధ్యము కాలేదన్న దేవుని పెట్టారు. కాబట్టి ఆయన దావీదు నా విమోచకుడు సజీవుడు, మరలా నా ముందు ఉంటాడు, నేను ఎదుగును అంటాడు యోగ భక్తుడు. కాబట్టి మన విమోచకుడు ఆయన సజీవుడు. ఆయన విరవబడినవాడు కాదు, లేదంటే ఆయన నాశనం చేయబడినవాడు కాదు, తిరిగి జీవంతో పునరుద్ధరించబడిన వాడు. కాబట్టి ఆయన మనందరి పక్షాన ఎవరినైనా ఉత్తరవాది. కాబట్టి ఈయన నిన్ను నన్ను రక్షించి దేవుడి సందర్భంలో ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ఈ ఆధిక్యత దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, లేదంటే మనం కూడా అకౌంటబుల్లో తీసుకొచ్చాడు. కాబట్టి జవాబుదారుగా మార్చాడు. కాబట్టి ఒకదిన దేవుడి సందర్భం మనం నిలబడాలి. అప్పుడు నీ లెక్క లేదంటే నా లెక్క ఎలా చెప్తున్నాం ఆలోచన చేద్దాం. జరిపి పెట్టారా అనాది నుంచి మన తల్లిదండ్రులు చేసిన పాపాలు లేదంటే మనం అన్ని చూస్తున్నాం. అది యేసు ప్రభు వచ్చింది, అతను నిన్ను నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు, లేదంటే ఆయన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇంకా ఈ అపరాధంలో చర్చేవారుగా ఉందమ్మా. దేవుడి సన్నిధానంలో మనల్ని లెక్క అప్పగించినప్పుడు దేవుడి నిర్దోషులుగా ఉందాం. ఆలోచన చేద్దాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి చివరి అవకాశం మండకాలం. కాబట్టి ఈ సమయంలో దేవుడికి మనం మహిమకరంగా ఉండడానికి, దేవుడు చిన్న సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవుడు కనపరిచే క్రైస్తవ విశ్వాసం మనం ముందు నడవడానికి ఈ మండకాల ప్రార్థన మనకు మన కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చుకున్న దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్. సమస్యజ్ఞానం దేవుడు సమాధానం యేసు తీసుకున్న మీ హృదయంలో తలంపుల కావలుగా ఉండడం గాక. ఆమేన్.